అమావాస్య తిథి వస్తే పితృదేవతలు మధ్యాహ్నం 12 గంటలకి ఇంటికి వస్తారు, కొడుకింటికి. అందుకే అమావాస్య వస్తే మధ్యాహ్నం ఎవరింటికి వెళ్ళకురా అంటారు. ఎవరింటికి వెళ్ళకురా అని ఎందుకంటారంటే వాడి ఇంటి ముందు పితృదేవతలు నిలబడతారు. అమావాస్య మధ్యాహ్నం 12 గంటలకి పితృదేవతల పేరు చెప్పి జలతర్పణం చెయ్యాలి. కనీసంలో కనీసం అలా చేయకపోతే స్వయం పాకమన్నా ఇవ్వాలి. స్వయం పాకమన్నా ఇవ్వకపోతే 12 గంటలకి లేచి నిలబడి చెప్పులు విప్పి 2 చేతులు 3 మాటలు ఇలా అనాలి. నాన్నగారండి ఏమనుకోకండి, నేను ఇవాళ ఏమీ మీకు పెట్టలేకపోతున్నానని 3 మాటలు చెయ్యి ఊపాలి. అలా కూడా ఊపకపోతే పితృదేవతలు ఆగ్రహిస్తారు. దుర్మార్గుడు, నేను జన్మనిచ్చాను, అమావాస్య 12 అయింది, అయినా సరే నాకేం చేయడని. పితృదేవతలు ఉంటారు, వాళ్ళకి ఒక లక్షణం ఉంటుంది. వాళ్ళని కొంతకాలం పాటు పితృదేవతా మండలంలో ఉంచుతారు. వాళ్ళకు ఒక అధికారం ఉంటుంది. ఏమిటో తెలుసా వాళ్ళ అధికారం? చాలా